హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. మరి ఈరోజు క్లాస్లో భాగంగా యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాం. భారతదేశంలో తొలి ఐరోపా వర్తకుల స్థావరాలు. మరి భారతదేశానికి క్రీస్తు శకము 16వ శతాబ్దం ఆరంభంలో ఐరోపా వర్తక సంఘాల ప్రవేశం ఒక చారిత్రక ప్రాధాన్యత గల సంఘటన చరిత్రకారులు వర్ణించారు. అంత గొప్ప సంఘటన ఇది. అతి ప్రాచీన కాలం నుంచే భారతదేశానికి ఐరోపా, ఆగ్నేయాసియా దేశాలతో వర్తక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. భారతీయ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లలో మంచి గిరాకీ ఉండేది. సముద్ర మార్గం ద్వారా ఇరు ఖండాల మధ్య వర్తకం అనేది కొనసాగింది. మరి భారతదేశ ఉత్పత్తులు, నాణ్యత, ఇక్కడి సహజ వనరులు, ముడి సరుకుల లభ్యత, భారతీయ వృత్తి పనివారి పనితనం ఐరోపా సమాజానికి చాలా గొప్పగా పరిచయం చేసింది. మరి అరబులు కొంతకాలం భారతీయ వర్తకులతో పనితీరుతో చక్కటి సంబంధాలు కలిగి ఉన్నారు. మధ్యధర సముద్ర ప్రాంతాల్లో వీరి ఆధిపత్యం కొనసాగింది. అటోమన్ టర్కిష్ సుల్తాన్లు కాన్స్టాంటినోపుల్ పట్టణాన్ని క్రీస్తు శకము 1453 ఈడో 345 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 1453లో ఆక్రమించి ఐరోపా, ఆసియా దేశాల మధ్య ఉన్న భూభాగాన్ని మూసివేశారు. దీనితో సముద్ర మార్గం ద్వారా వర్తకం కోసం మార్గాలు కొనసాగబడ్డాయి. చూడండి, ఒక దారి మూసుకపోతే ఇంకొక దారి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఆ దారి గురించే బాధపడుతూ కూర్చోకుండా ఇంకో దారి, మనకు అనువైన దారిలో మనం వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐరోపా వాసులు కూడా అరబ్బులు మూసివేసిన 1453 దీన్ని మూసివేయడంతో ఇంకొక మార్గాన్ని, సముద్ర మార్గాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. మరి ఆ మలుపే వారికి ఎంతో గ్రేట్ సంపదను తెచ్చిపెట్టింది. మరి అదేవిధంగా మన లక్ష్యం కోసం మనం కూడా ఎంతో పాటుపడితే కానీ ఎన్నో దారులున్న మనకు ఏ విధంగా అయినా ఎన్నో రకాల సెల్ ఫోన్ ఛానల్స్ అని డిఫరెంట్గా మనకు అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మరి చూద్దాం ఎవరి తర్వాత ఎవరు వచ్చారని చూద్దాం. పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారి రాక. మరి పోర్చుగీసులు భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలన నెలకొల్పడానికంటే ముందుగానే ఐరోపా దేశాల పాలకులు సాహసవంతమైన నావికులను అన్ని రకాల సహకారంతో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ప్రోత్సహించారు. ఏ విధంగా చెప్తున్నాం? మొఘల్ సామ్రాజ్య స్థాపన మన ఇండియాలో 1526లో మొదటి పానిపట్ యుద్ధం ద్వారా ఢిల్లీలో ఆక్రమించుకున్నారు కదా. మరి అంతకంటే ముందే పోర్చుగీస్ దేశానికి చెందిన వాస్కోడి గామా 1498, చూడండి 2 తక్క 1500, ఈడ 1526, ఇంకా 28 సంవత్సరాలు తేడా ఉంది. మరి 1498లో నాటి భారతదేశం పశ్చిమ తీరంలో ఉన్న కాలికట్ పట్టణానికి చేరుకున్నాడు. అప్పటి కాలికట్ రాజైన జామెరిన్ వాస్కోడి గామాను ఆహ్వానించి ఆదరించాడు. అక్కడ వర్తకం చేసుకొనడానికై అనుమతి ఇచ్చాడు. దీనితో కాలికట్, కన్ననూర్లలో పోర్చుగీసు వారి వర్తక స్థావరాలు ఏర్పడ్డాయి. మరి ఫ్రాన్సిస్కో అల్మడా భారతదేశంలోని పోర్చుగీస్ స్థావరాలపై గవర్నర్ అధికారిగా ఫ్రాన్సిస్కో అల్మడాను వారి ప్రభుత్వం నియమించింది. అంటే పోర్చుగీసు స్థావరాలపైన గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్కో అల్మడా. ఈయన నియమించింది. ఇతడు బలిష్టమైన నౌకాదళంతో పోర్చుగీసు వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి కృషి చేశాడు. ఇతడు బ్లూ వాటర్ పాలసీని ఆచరించాడు. దీని ద్వారా అరబ్బు, ఈజిప్ట్ వర్తకుల ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని అతని ఆశయం. అల్ఫాన్సో డి అల్బుకర్క్. నెక్స్ట్ ఫ్రెండ్, అల్బుకర్క్ మొదట మొఘల్ సామ్రాజ్యంలోని కొన్ని భూభాగాలను ఆక్రమించి పోర్చుగీసు వారి వర్తకాన్ని విస్తరింపజేయాలని కృషి చేశాడు. అల్ఫాన్సో డి అల్బుకర్క్ అనేది మనం ఏంటి, జ్వరం వస్తుంది తింటాం కదా ఫ్రెండ్స్, ఇది అల్బుకర్క్, ఇదేమో అల్మారా అని ఇది గుర్తుపెట్టుకోండి. అల్మారాలో మనకు అల్బుకర్క్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మరి కొన్ని భూభాగాలను ఆక్రమించి పోర్చుగీసు వారి వర్తక విస్తరింపజేయాలని కృషి చేశాడు. పోర్చుగీసు వారు భారతీయ స్త్రీలను వివాహం చేసుకునేలా ప్రోత్సహించాడు. అల్బుకర్క్ క్రీస్తు శకము 1510లో
బీజాపూర్ సుల్తాన్ సేవలను ఓడించారు. కొచ్చిన్లో ఒక కోట నిర్మించాడు. కొచ్చిన్లో డయ్యూ డామన్, సాల్సెట్టి, బేసిన్, బొంబాయి, సెంట్ దోమ్, మద్రాసు మొదలైన చోట్ల వీరి స్థావరాలు నెలకొల్పాడు. పోర్చుగీసు వారి పతనానికి కారణాలు. 15-16వ శతాబ్దాల కాలంలో పోర్చుగీసు వారి ఆధిపత్యం తూర్పు ఆసియా, సెలోన్, సోకోడ్రా ద్వీపం, ఎర్ర సముద్ర ప్రవేశ ద్వారం ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. దూర ప్రాచ్యంలో మలక్కా వరకు విస్తరించింది. కానీ వారి ఆధిపత్యం శీఘ్రంగా కూలిపోయింది. దీనికి ప్రధాన కారణాలు వారు ఆక్రమించిన వర్తక స్థావరాలు, నెలకొల్పిన ప్రాంతాల్లోనే స్థానిక ప్రజలను క్రూరంగా పాలించడం, మత మార్పిడికి ప్రోత్సహించడం, ఐరోపాలో ఫ్రెంచి, డచ్, ఇంగ్లీషు వర్తక సంఘాల స్థాపన, ప్రవేశం, విజృంభణ, పోర్చుగల్ స్పెయిన్ దేశంలో విలీనం కావడం. పోర్చుగల్ అనేది స్పెయిన్ దేశంలో విలీనమైంది. మరి డచ్ వారు, పోర్చుగీస్ తర్వాత వచ్చింది డచ్. మరి డచ్ వారు ఈ విధంగా హాలాండ్ ఐరోపాలో ఒక చిన్న దేశం. డచ్ వాళ్ళది ఇది హాలాండ్, దీన్నే నెదర్లాండ్స్ అని ఇప్పుడు అంటున్నారు ప్రెసెంట్. దీని వర్తకులు క్రీస్తుశకము 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీగా ఏర్పడ్డారు. స్వదేశీ పాలకుల అనుమతితో భారతదేశంలో మొదటి వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో నెలకొల్పారు. వీరు ఎక్కడ నెలకొల్పారు? డచ్ వాళ్ళు. డచ్చు మచ్చి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మచిలీ అంటే చేప, డచ్చు మచ్చి. మచిలీపట్నంలో నెలకొల్పారు. ఆ తర్వాత నాగపట్నం, భీమనిపట్నం, చిన్సూరా, కాశిం బజార్, పులికాట్, సూరత్లలో తమ వర్తక స్థావరాలను నెలకొల్పారు. ఆ తర్వాత డేన్లు అంటే డెన్మార్క్. క్రీస్తుశకము 1616లో సంవత్సరంలో డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పబడింది. వారు తమ తొలి వర్తక స్థావరాన్ని నెలకొల్పబడిన దేశం తంజావూరు పరిసరాల్లోని ట్రాంకోబార్లో, డెన్మార్క్. క్రీస్తుశకము 1676 నాటికి బెంగాల్లోని సేరంపూర్ను స్వాధీనం పరుచుకున్నారు. సేరంపూర్. నెక్స్ట్ క్రీస్తుశకము 1845లో వారి వర్తక స్థావరాలను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి విక్రయించారు. వీళ్ళదేం చేసారు? డేన్లు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీస్తుశకం 1600లో, అందరికంటే ముందే, ఇది 1600 డచ్, 1602, 1616 డేన్లు. మరి క్రీస్తుశకము 1600 సంవత్సరంలో బ్రిటిష్ మహారాణి మొదటి ఎలిజబెత్ అనుమతితో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి అనుమతి పొందింది. డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో మహారాణి చార్టర్ చట్టాన్ని జారీ చేసింది. అప్పటి నుంచి భారతదేశానికి ఇంగ్లాండ్కు మధ్య భారీ ఎత్తున వ్యాపార సంబంధాలు నెలకొన్నాయి. లండన్ నగరం, బొంబాయి, కలకత్తా, మద్రాసు, ఓడరేవు నగరాలు నిత్యం విదేశీ వ్యాపారానికి కేంద్రాలుగా వికసించాయి. మొదటి జేమ్స్ మహారాజు గారి కాలంలో కెప్టెన్ హాకిన్స్ను బ్రిటిష్ రాయబారిగా మొఘల్ చక్రవర్తి ఆస్థానానికి పంపారు. అతడు జహంగీరు కలిసి సూరత్ పట్టణంలో ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రాన్ని నెలకొల్పడానికి అనుమతి పొందాడు. తర్వాత పోర్చుగీసు వారి ఒత్తిడితో మొఘల్ చక్రవర్తి ఇంగ్లీష్ వారి అనుమతిని రద్దు చేశాడు. ఈ విధంగా క్రీస్తుశకము 1611లో గోల్కొండ సుల్తాన్ వద్ద మచిలీపట్నంలో ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రాన్ని నెలకొల్పడానికి కంపెనీ అధికారులు బంగారు ఫర్మానా పొందారు. ఈ విధంగా క్రీస్తుశకం 1615వ సంవత్సరంలో మొదటి చక్రవర్తి అంటే మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆంగ్లేయులకు 2 ప్రత్యేక ఫర్మానాలు జారీ చేసి సూరత్, అలహాబాద్, బ్రోచ్లలో వర్తక స్థావరాలు నెలకొల్పడానికే అనుమతి ఇచ్చాడు. బొంబాయి ప్రారంభంలో పోర్చుగీసు వారి స్థావరం, కానీ పోర్చుగల్ రాకుమారి క్యాథరిన్ను బ్రిటిష్ యువరాజు 2వ చార్లెస్ వివాహమాడటంతో ముంబాయిని కట్నంగా పొందాడు. కంపెనీ ఏడాదికి 10 పౌండ్ల కిరాయి చెల్లించేది. జెరాల్డ్ అంగియర్ను బొంబాయి గవర్నర్గా నియమించారు. 1639కి ముందే అతడు బొంబాయి నౌకా కేంద్రంగా మరాఠాల దాడులకు దూరంగా ఉన్నాడు. క్రీస్తుశకం 1639లో ఫ్రాన్సిస్ డే అనే బ్రిటిష్ అధికారి స్థానిక చంద్రగిరి పాలకుని నుంచి మద్రాసు పొందాడు. అక్కడ సెయింట్ జార్జ్ కోట కట్టించాడు. ఆంగ్లేయుల స్థావరాలు నెలకొల్పిన ప్రదేశాలు కడలూరు,
పోర్ట్ నోవా, విశాఖపట్నం, బెంగాల్లోని హుగ్లీ, కాశిం బజార్, పాట్నా మొదలైన చోట్ల వర్తక స్థావరాలు నెలకొల్పారు. 1691 నాటికి పన్ను మినహాయింపుతో వ్యాపారం చేసుకునే హక్కులు పొందారు. భారతదేశంలో క్రీస్తు శకం 1650, 1857 మధ్య బ్రిటిష్ వర్తకం బాగా అభివృద్ధి చెందింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో చివరగా వర్తకం వ్యాపార నిమిత్తం అడుగిడిగిన వారు ఫ్రెంచ్ వారు. విదేశీ వ్యాపారాన్ని, వర్తక స్థావరాలను ఆసియాలో నెలకొల్పాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి క్రీస్తు శకం 14వ లూయి కాలంలో అనుమతినిచ్చిన వారు బోర్డన్ వంశరాజులు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి నెలకొల్పిన స్థావరాలు. మరి క్రీస్తు శకము 1668లో మొట్టమొదటి ఫ్రెంచ్ వారి వర్తక కేంద్రం సూరత్లో నెలకొల్పబడింది. డచ్చోళ్ళదేమో మచిలీపట్నం, ఫ్రెంచ్ వాళ్ళదేమో సూరత్, మన పోర్చుగీస్ వాళ్ళదేమో కాలికట్. మరి ఆ తర్వాత వీరి వర్తక స్థావరాలు 1669లో మచిలీపట్నం, 1674లో పాండిచ్చేరి, 1725లో మాహే అంటే మలబార్ తీరం, తూర్పు తీరంలోని కరైకాల్, అదేవిధంగా యానం మొదలైన చోట్లకు విస్తరించింది. వీరి వర్తక వ్యాపార కార్యకలాపాలకు కేంద్ర స్థానం పాండిచ్చేరి. ఫ్రెంచ్ స్థావరాలపై ముఖ్య అధికారిగా నియమించబడిన ఫ్రాన్సిస్ మార్టిన్ ఫెర్రో బెనోట్ డ్యూమాస్ గవర్నర్గా ఉన్నప్పుడు వీరికి స్వంత కరెన్సీ ముద్రించే అవకాశం కల్పించారు. డ్యూమన్ తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన వారు డ్యూమన్ తర్వాత డూప్లే. ఆంగ్లేయులకు ఫ్రెంచ్ వారి సైన్యాలకు మధ్య జరిగిన మొదటి, రెండో కర్ణాటక యుద్ధాల్లో డూప్లే తన దౌత్య నీతిని ప్రదర్శించాడు. ఈ రకంగా 16-17వ శతాబ్దం నాటికి భారతదేశంలో ఐరోపా వర్తక సంఘాలు స్థిరపడ్డాయి. మరి ఆంగ్లో ఫ్రెంచ్ వైరం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఇతర ఐరోపా వర్తక సంఘాలతో జరిపిన అనేక యుద్ధంలో తన కుటిల నీతి, సైన్య వ్యూహ రచన మొదలైన అంశాలతో విజయాలు సాధించింది. క్రీస్తు శకం 1720కి ముందే పోర్చుగీసు, డచ్ కంపెనీలను ఓడించిన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని అన్ని రకాలుగా ఎదుర్కొనడానికి వ్యూహాలు రూపొందించింది. మరి బలహీన, అసమర్థ భారతీయ పాలకులను, రాజులను తన వైపు తిప్పుకున్న ఆంగ్లేయులు అన్ని రకాలుగా ఫ్రెంచ్ వారిని ఎదిరించడానికి సిద్ధమయ్యారు. కర్ణాటక యుద్ధాలు కారణాలు. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తమ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి పోటీ పడుతున్న కాలంలో కర్ణాటక వీరి మధ్య యుద్ధాలకు కేంద్రంగా మారింది. దీనికి ముఖ్య కారణం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితి. 1740లో మరాఠాలు కర్ణాటకపై దాడి చేశారు. నవాబ్ దోస్త్ అలీ ప్రాణాలు కోల్పోయాడు. ఎవరు కోల్పోయినారు? నవాబ్ దోస్త్ అలీ ప్రాణాలు కోల్పోయాడు. అతని మేనల్లుడు చందా సాహెబ్ను బందీగా పట్టుకున్నారు. దోస్త్ అలీ కుమారుడు సఫ్టర్ అలీ కూడా హత్య చేయబడ్డాడు. ఈ పరిస్థితిలో హైదరాబాద్ నిజాం కర్ణాటకపై తన సేనలను నడిపాడు. సఫ్టర్ అలీ కుమారుడైన సయ్యద్ మహమ్మద్ అలీని కర్ణాటక సింహాసనంపై నిజాం నిలిపాడు. అతనికి సంరక్షకుడిగా అన్వరుద్దీన్ నియమింపబడ్డాడు. కానీ శత్రుపక్షం వారి కుట్రకు ఈ మైనర్ నవాబు బలైనాడు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటక సింహాసనాన్ని హైదరాబాద్ నిజాం అన్వరుద్దీన్కి అప్పగించాడు. ఈ రకమైన రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కర్ణాటక వేదికగా ఆంగ్లో ఫ్రెంచి యుద్ధాలకు దారితీసింది. మరి మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 1748 వరకు, 46 నుంచి 48. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన మొదటి కర్ణాటక యుద్ధానికి ఇక్కడి శత్రుత్వమే కాకుండా ఐరోపాలో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధ పరిస్థితులు కూడా దోహదం చేశాయి. మరి మద్రాస్పై ఆధిపత్య విషయంలో భారతదేశంలో ఈ రెండు కంపెనీ అధికారుల మధ్య విభేదాలు చాలా తలెత్తాయి. చివరకు అన్వరుద్దీన్ సేవలకు ఫ్రెంచ్ సైన్యాల మధ్య షాంతోమ్ వద్ద ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరిగింది. షాంతోమ్ దగ్గర. చివరికి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగింపు సందర్భంగా ఐరోపాలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్లు ఒక సంధిపై
అంటే ఆక్స్లా షాపిల్స్ సంతకాలు చేశారు 1748లో. మరి మొదటి కర్ణాటక యుద్ధకాలంలో ఇరు దేశాల సైన్యాలు ఆక్రమించుకున్న భూభాగాలు తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఏర్పడి డూప్లే తన విజ్ఞతతో ప్రదర్శించాడు. రెండవ కర్ణాటక యుద్ధం 1748 నుంచి 1756 వరకు. మొదటి కర్ణాటక యుద్ధం ఆక్స్లా షాపిల్ సంధి క్రీస్తుశకం 1748తో ముగిసినప్పటికీ ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఇండియాలో శాశ్వత శాంతిని నెలకొల్పలేదు. కొంతకాలానికే ఇరుపక్షాలు మరో యుద్ధానికి సిద్ధమైనాయి. క్రీస్తుశకము 1748వ సంవత్సరంలో హైదరాబాద్ పాలకుడైన మొదటి నిజాం ఉల్ ముల్క్ మరణించగా అతని వారసుడు కుమారుడైన నాజర్ జంగ్కు మనవడు కూతురు కొడుకు ముజఫర్ జంగ్లకు మధ్య హైదరాబాద్ రాజ్య సింహాసనానికే యుద్ధం జరిగింది. ఇదే సమయంలో కర్ణాటకలో అన్వరుద్దీన్ చందా సాహెబ్ల మధ్య వారసత్వ తగాదా మొదలైంది. ముజఫర్ జంగ్, చందా సాహెబ్లు ఫ్రెంచ్ వారి సింహాసనం కోరారు. మరి అన్వరుద్దీన్ అంబూర్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. అతని కొడుకు మహమ్మద్ అలీ ప్రాణాలతో తప్పించుకొని తిరుచునాపల్లిలో తలదాచుకున్నాడు. చందా సాహెబ్ కర్ణాటక నవాబ్ అయ్యాడు. నాజర్ జంగ్, ముజఫర్ జంగులు తమ అనుచరుల కుట్రకు బలయ్యారు. నిజాం ఉల్ ముల్క్ మరో కుమారుడు సలాబత్ జంగ్ హైదరాబాద్ పాలకుడయ్యాడు. వీళ్ళిద్దరు పోయినరు, సలాబత్ జంగ్ రావడం జరిగింది. దినాభివృద్ధికి చెందుతున్న ఫ్రెంచ్ వారి ఆధిపత్యం ఆంగ్లేయుల్లో ఆందోళన కలిగించాయి. వారు కర్ణాటకలో అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీకి తమ మద్దతు ప్రకటించారు. రాబర్ట్ క్లైవ్ సేవలు ఫ్రెంచ్ సేనలను అరణి వద్ద ఓడించాడు. అయితే ఆర్కాట్ బ్రిటిష్ వారి వశమైంది. చందా సాహెబ్ మహమ్మద్ అలీ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. మహమ్మద్ అలీ కర్ణాటక నవాబ్ అయినాడు. ఈ యుద్ధం రాబర్ట్ క్లైవ్ శక్తి సామర్థ్యాలను, యుద్ధ వ్యూహ రచనా శక్తిని బహిర్గతం చేసింది. పాండిచ్చేరి సంధితో ఈ యుద్ధం, ఆక్స్లా షాపిల్ ఏమో ఫస్ట్ది, పాండిచ్చేరి ఏమో ఇది 1756లో ముగిసింది. ఈ విజయంతో డూప్లే పతనం పూర్తి అయింది. మూడవ కర్ణాటక యుద్ధం మరి ఐరోపాలో క్రీస్తుశకం 1776 నుంచి 1763 మధ్య ప్రారంభమైన సప్తవర్ష సంగ్రామం వల్ల భారతదేశంలో కూడా ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీలు యుద్ధానికి దిగినాయి. దీనికే మూడవ కర్ణాటక యుద్ధం అని పేరు. మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ సేనలు పూర్తి ఓటమిని చవిచూశాయి. జనవరి 1760లో జరిగిన చారిత్రాత్మక వాండి వాష్ యుద్ధంలో సర్ ఐర్కూట్ రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సేనలు ఫ్రెంచ్ సేనలను చిత్తుగా ఓడించాయి. పాండిచ్చేరి ఆంగ్లేయుల వశమైంది. దీంతో ఫ్రెంచ్ ప్రాబల్యం క్షీణించింది. ఐరోపాలో సప్తవర్ష సంగ్రామం క్రీస్తుశకం 1763లో ప్యారిస్ సంధితో ముగిసింది. ఇదే సంధి షరతుల ప్రకారం భారతదేశంలో మూడవ కర్ణాటక యుద్ధం కూడా ముగిసింది ప్యారిస్ సంధితోనే. పాండిచ్చేరిని ఫ్రెంచ్ వారికి తిరిగి అప్పగించారు. కానీ అక్కడ కోటల నిర్మాణానికి వారికి ఆంగ్లేయులు అనుమతి ఇవ్వలేదు. భారతదేశంలో సామ్రాజ్యాన్ని నెలకొల్పాలన్న ఫ్రెంచ్ వారి కల భగ్నమైంది. ఫ్రెంచ్ వారి వైఫల్యానికి కారణాలు భారతదేశంలో ముఖ్యంగా దక్కన్లో 1746-1763 మధ్య జరిగిన ఆంగ్లో ఫ్రెంచ్ ఘర్షణలో ఫ్రెంచ్ వారి పతనానికి కారణాలు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేట్ కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వంపై ఆధారపడి కంపెనీ. ఆంగ్లేయులు మాతృదేశం నుంచి శీఘ్రగతిలో అన్ని రకాల సహాయం పొందారు. ఫ్రాన్స్ పాలకులు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇలాంటి సహకారం అందించలేదు. ఆంగ్లేయుల వద్ద సమర్థవంతులైన సేనాధిపతులు ఐర్కూట్, రాబర్ట్ క్లైవ్, లారెన్స్లు ఉండేవారు. డూప్లే, బుస్సీలు వీరికి ఏ విధంగా పోలిక లేదు. ఆంగ్లేయులకు 3 కేంద్రాలు మద్రాసు, కలకత్తా, బొంబాయి ఉండగా ఫ్రెంచ్ వారికి కేవలం ఒక పాండిచ్చేరి మాత్రమే ఉంది. మూడవ కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఫ్రెంచ్ వారి రాజకీయ సామ్రాజ్యవాదానికి తెరదించింది. మరి డూప్లే క్రీస్తుశకము 1697లో జన్మించిన జోసెఫ్ ఫ్రాంకోయిస్ డూప్లే సమర్థుడైన పాలనావేత్త.
తండ్రి ప్రభావంతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ కొలువులో చేరి ఫ్రెంచ్ ప్రభుత్వం తరఫున పాండిచ్చేరిని కోరాడు. తన శక్తి సామర్థ్యాలు తెలివితేటలతో చంద్రనగర్లో ఫ్రెంచి గవర్నర్గా నియమించబడ్డాడు. ఈ విధంగా క్రీస్తు శకము 1741 నాటికి గవర్నర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించాడు. రెండో కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి సేనల పరాజయం అతని పతనానికి దారితీసింది. బ్రిటిష్ వారి అధికార స్థాపన రాబర్ట్ క్లైవ్. మరి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికార స్థాపనకు గట్టి పునాదులు వేసిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మనం నేర్చుకున్నాం డూప్లే వరకు. నెక్స్ట్ క్లాస్లో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. ఏ విధంగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించారు, ఇంతకాలం ఏ విధంగా పరిపాలన చేశారో అదంతా మనం ముందు క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.